మత్తయి సువార్తలోకి వెళ్దాం. 28వ అధ్యాయము 1వ వచనం. అందరూ బైబిల్ తెరవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు చూడండి, ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగిన దూత స్వరూపము మెరుపువలే ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారు వలె ఉండేది. దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాము చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరు చెప్పండి, ఆయన లేచి ఉన్నాడు. నా యేసు లేచి ఉన్నాడు. పునరుద్ధానము అయినటువంటి యేసు. హల్లెలూయా. నేను మొన్న ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? ఇజ్రాయేల్ దేశం వెళ్ళాను. ఈ రోజుకే సమాధి తెరవబడి ఉంది. సమాధిలోకి వెళ్ళాను. ఆయన్ని ఎక్కడ పడుకోబెట్టారో చూశాను. మొన్న సమాధి దగ్గరికి వెళ్ళాను. మీకు ఫోటో కూడా చూపిస్తున్నా చూడండి. యేసు ప్రభు సమాధి లోకంలో, ప్రపంచంలో తెరవబడి ఎక్కడ లేదు, ఒకే ఒక చోట ఉన్నది, ఇజ్రాయేల్ దేశంలో. యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచి ఉన్నాడు. ఆమేన్.